అందరికీ నమస్తే అండి. మా నంబర్ రాంబాబు కోర్టులో ఇంక రిమాండ్ విధిస్తారో అన్న టైంలో ఒక స్టోరీ వెళ్ళిపోచ్చాడు. నన్ను కొట్టారు, నా 2 కాళ్ళు దూరంగా సాపేసి నా కాళ్ళ మధ్యలో నన్ను తన్నేరు కొట్టారు అని చెప్పేసి అని ఏడుస్తూ కోర్టులో చెప్పాడన్న వార్తలు బయటకు వచ్చినాయి. నేను చెప్పేది కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో వేసుకున్నారు, సాక్షిలో కూడా వచ్చింది. ఇవాళ దాని గురించి మాట్లాడుతూ పోలీసులను కూడా వాడు వీడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పిచ్చి కాకపోతే ఇది ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడంటే అందరికీ ఏమనంట వడ్డీతో సహా చెల్లించేస్తాడంట. మళ్ళీ నేనే వచ్చేస్తాను, కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయింది, ఇంక కళ్ళు మూసుకుంటే ఇంకొక 3 ఏళ్ళు ఉంది, నేను వచ్చే రెగదీసి చంపేస్తాను అందని మాట్లాడుతున్నాడు. అప్పుడు కేసులో ఇల్లీగల్ గా ఆయన అరెస్ట్ చేయడమే కాకుండా స్టేషన్ లో ఈ నల్లపాడు సిఐ వంశీ అట, పట్టాభిపురం సిఐ ఇంకొకడు వెంకటేశ్వర్ అంట. ఇంకొకడు నీ భాష ఏంటి, నువ్వేంటి, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదన్న. నువ్వు కూడాను ఇది నిన్న మొన్న ఒక సాంగ్ కూడా వైరల్ అయిందన్న. అతను ఎవరో ప్రభాకర్ కొడుకు అనుకుంటా, అతని పేరు సరిగా ఐడియా లేదు, చంద్రహాసు ఏదో ఉంటుంది, యాటిట్యూడ్ స్టార్. ఒక పాట పాడాడన్న, తెలుగు సంగీతాన్ని తెలుగు పాటని పూర్తిగా చంపేసి ఆ పాట మాట. అది బహిరంగ అంటే ఒక మీటింగ్లో, ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక మీటింగ్లో పచ్చి బూతులు మాట. అయినా సరే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఆ పాడిన పాటని ఒక జర్నలిస్టు క్వశ్చన్ చేసాడు. నువ్వేం మనిషి, అసలు మనిషిగా పశువు అంటే తిరిగి అతని మీద కౌంటర్గా నువ్వు నాకు సారీ చెప్పాలని చెప్పేసి ఎదురుదడి దిగాడు. నేను ఎవరికీ సారీ చెప్పనని చెప్పేసి అని బలుపన్న సేమ్ నువ్వు అంతే. ఆ చంద్రహాసు నువ్వు ఇద్దరు ఒకటే అన్న. నీకు కూడా యాటిట్యూడ్ స్టార్ 2 అని పెడితే బాగుంటుందేమో. సిగ్గు అనిపించట్లా కొంచెం కూడా, నీకు అట్లా ఇది లేదు. నువ్వు ఎందుకు మాట్లాడతావో, ఏం మాట్లాడతావో, కనీసం ఇంకజ్ఞానం లేకపోతే ఎట్టకన్నా మాట్లాడు. ఇంకా ఫిజికల్ గా కొట్టడం జరిగింది, కొట్టారంట ఫిజికల్ గా ఒక మంత్రిని కొట్టడం. మంత్రిని చేసేసాడు. ఎవరి క్యాబినెట్లో మంత్రి, ఎక్కడ మంత్రి? ఆ నిద్ర మత్తులోంచి బయటికి రాబాయి, తర్వాత మాట్లాడేది. కానీ అంబటి రాంబాబు మంత్రి కాదు, మాజీ మంత్రి. ఆ దిక్మాలను తీసుకొచ్చి మాకు మంత్రిని చేసి తగలట్టేసావు నువ్వు. అడికి ఏమీ రాదు. మంత్రిగా ఉన్న రోజులు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేకపోయాడు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఎందుకు తెలుసుకోవాలండి, డయాఫ్రమ్ వాళ్ళతో నాకు ఏటి పని అండి, కాఫర్ డ్యామ్తో నాకు ఏటి పని అండి, నేను ఎందుకు తెలుసుకోవాలండి, నేను ఏమన్నా ఇంజనీర్నా అన్నాడు. మేమంతా విత్తరపోయాం అలాగా. ఏట్రా మంత్రి ఎలాగ మాట్లాడుతున్నాడు, మంత్రి ఎలా మాట్లాడుతున్నాడంటే ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడో, ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడతారో, కార్యకర్తలు ఎలా మాట్లాడతారో, రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ దిక్కుమాల చేతులు పెట్టేసాము. నాకు ఎందుకో అన్నట్టు మాట్లాడేశాడు. ఇవాళ వచ్చి నువ్వు ఇంకా మంత్రి అనే ఇదిలోనే ఉన్నావు. పోనీ ముఖ్యమంత్రి కూడా నువ్వేం చెప్పకపోయావా? సిగ్గుపడే. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యం ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. మంచిది. దాదాపుగా 200 మంది సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇటువంటి వాళ్ళు బీఆర్ లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళంటే నీ హయాంలో నీ మాట విన్నావులా, మరి అంతే కదా. నీ హయాంలో నువ్వు చెప్పిన మాటలు విని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి దాడికి పంపించినప్పుడు, పట్టాభి ఇంటిపైకి దాడికి పంపించినప్పుడు, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగిలిట్టేసినప్పుడు నీకు అనుకూలంగా, నీకు మద్దతుగా, నీ పార్టీ నాయకులకి సపోర్ట్గా ఉన్న వ్యక్తిలా నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే అదే కరెక్ట్. అంతేనా? అంతే ఉంటుందిలే. మొత్తానికి అంబటి రాంబాబుని 2 కాళ్ళ మధ్యన కొట్టారంట. ఓకే, మీ ప్రభుత్వంలో మీరు వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు. కేవలం మీకు సంబంధించిన వాళ్ళని కొంతమందిని మాత్రమే సిఐలుగా వేసుకున్నారు, కొంతమందిని మాత్రమే మీకు సంబంధించిన వాళ్ళ డిఎస్పీలు వేసుకున్నారు, డిఐజీలు మీ వాళ్ళని వేసుకున్నారు, ఎస్పీలు గత్యంతరం లేక మీకు ఊడిగం కాస్తా ఉన్నారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెచ్చేసరికి మనం 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా.
ఆయన కొమ్ము కాస్తా ఉన్న ఇలాంటి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. నీ తలకాయ నువ్వు ఎందుకు మాట్లాడతావో ఏమని మాట్లాడతావో ఆ పేడుము తెచ్చుకొని చంపేస్తా అంటాడు. నీకు నమస్కారం పడతాం, కనీసం తప్పు చేసినోని తప్పు చేసేడు అని చెప్పేసి అని ఖండించు. లేదు ఖండించే ఉద్దేశం లేదనుకో సైలెంట్గా ఉండు. ఇది అన్యాయమా? అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం అన్యాయమా? అంబటి రాంబాబు లకారాలతో సంబోధించి తిట్టాడు బాగుందా? మాట్లాడితే ఒక పాఠం అయిపోయిందండి. కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయి, ఈ కళ్ళు మూసుకుంటే ఇంకో 3 ఏళ్ళు అయిపోతాయి, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం, అప్పుడు కళ్ళు మూసుకున్నా 5 ఏళ్ళు అయిపోతాయి కదా లాజిక్ ప్రకారం చెప్పుకుంటే. 19 నుంచి 24 వరకు నువ్వే ఉన్నావు. మేము ఆ రోజు మాట్లాడాము. నువ్వు పెద్ద పోటుగాడు వచ్చావు కదా అని చెప్పేసి ఆ రోజు ఎవడు భయపడిపోలా. ఆ రోజు మాట్లాడాము, ఆ రోజు మాట్లాడాం, ఈ రోజు మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎలా మాట్లాడాము, ఈ రోజు అలాగే మాట్లాడుతున్నాం. ఆ రోజు నిన్న కించపరిచి మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడట్లేదు. కాకపోతే ఏంటంటే దిక్కుమాలతాను, నువ్వు దిగజారిపోయి మాట్లాడుతున్నావు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఆ మాటలు నిన్ను కించపరిచారని చెప్పేసి మీ పేటీఎం గోర్లు అనుకుంటున్నాయి. అదొక్కటే మారింది, అంతకుమించి ఏవి మారలేదు ఇక్కడ. ఇక నువ్వు పరిపాలన గురించి, వ్యవస్థల గురించి నువ్వు చెప్పొద్దు. నువ్వు వచ్చేది ఉండదో, సచ్చేది ఉండదో. నీకు నెక్స్ట్ టైం ఆ 11 రావడమే గొప్ప అన్న. ఇది బాగా గుర్తుపెట్టుకో. రాష్ట్రం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పేసి నేను వచ్చేస్తాను ఎరగదీసేస్తానన్న డైలాగులు కొట్టి నీ కార్యకర్తలను నాశనం చేసి ఎత్తు. నీకు నిజంగా దమ్ము ఉంటే ఒకవేళ మీరంతా సొదపూసలు, మీరు ఎలాంటి అవినీతి చేయలేదు, తిరుమల కల్తీ వ్యవహారంలో ఎలాంటి నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి మీరు నమ్ముతున్నారు కాబట్టి రేపు 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఇలా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. పెద్ద మగుడివి కదా నువ్వు, వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళు. 11వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం గురించి చర్చ వచ్చింది, మాట్లాడతారు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీలో నీ ముఖాన్ని కాంట్రీ జుమ్మేస్తారు తెలుసా నీకు. అంబటి రాంబాబుని పొగడాలి, లేదంటే అంబటి రాంబాబు మంచోడు సంస్కారవంతుడు ఇలాంటి డైలాగులు అసెంబ్లీలో కొడితే మిగిలిన శాసనసభ్యులన్నా నీ తోటి శాసనసభ్యులు కూడా నీ ముఖాన్ని కాంట్రీని చుమ్మేస్తారు. వెళ్ళు. వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే అక్కడ మాట్లాడడానికి స్క్రిప్ట్ ఉండదు, డైరెక్ట్గా మాట్లాడాలి. మనకి ఎవడో స్క్రిప్ట్ రాసి చూడు ఉంటాడు అక్కడ. ప్రభుత్వం ఏ అంశం పైన చర్చ పెట్టిద్దో తెలియదు, దానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మనం వెళ్ళాం, మనకు అంత బుర్ర ఎక్కడ ఉంది? మనకు ఉందా? అంత బుర్ర లేదు మనకి, కాబట్టి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ ఇక్కడికి వచ్చి నేను కూడా మాట్లాడతాను పెద్ద పెద్ద ఉపన్యాసాలు. నాకు నీకు పెద్ద తేడా ఏం లేదు. నేను ఆ కొంపలో కూర్చొని మాట్లాడతాను, నువ్వు నీ కార్యకర్తల చుట్టూ లేదంటే నీ పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడతావు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆ మాత్రం దానికి నువ్వు రాజకీయాల్లో ఎందుకున్నావు మాకు అర్థం కావట్లే. బాగా గుర్తుపెట్టుకున్నా, నువ్వు వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు. ఈ అప్పాబాయి కోళ్ళు మాని.